బాగుంది భయ్యా, అంతా ఇచ్చేసింది భయ్యా, అంతా ఇచ్చింది అన్న. అందం రొమాన్స్ అదే కన్నా సినిమా కూల్ గా మంచిగా ఉన్నట్టు రొమాన్స్ అడుగుతావు. ముద్దులు ఉన్నాయి భయ్యా. ఒక డిఫరెంట్ అనమాట. ఒక నిజంగా ఒక కమర్షియల్ డైరెక్టర్ ఇది ఎట్లా ఉంటుంది అనే ఒక వర్షన్ని ఆయన చాలా బాగా తీశారు. ఎక్సలెంట్, సూపర్ అండి. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. ఇందులో నేను ఒక పార్ట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. డూ వాచ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలి. Kriti Shetty was amazing. Top class. బాగున్నాయండి. వివేక్ బాగా చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ఫ్యామిలీ చూసే మూవీ అండ్ ఇట్స్ అ మెసేజ్ దట్ stars also have a life and they're very good. సుధీర్ గారు యాక్టింగ్ అండ్ కీర్తి శెట్టి గారు యాక్టింగ్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్ అండి. అన్నీ బాగున్నాయండి. కంప్లీట్ బోల్డ్ అంటే ఐ మీన్ వెరీ నీట్, క్లియర్, అంటే కంప్లీట్గా ఏదైతే కావాలనుకుంటున్నారో హార్ట్ టచింగ్ ఉందండి. నాకు అనిపించలేదండి. ఇట్స్ గుడ్. యా అండి, కంప్లీట్ క్లీన్ పిక్చర్ అండి. చిన్నపిల్లలతో మ్యూజిక్ అంటే స్టోరీకి ఎక్కువ కనెక్ట్ అయ్యామనిపించిందండి. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి 3.5/5. కొంతమంది ఎలా చెప్తారంటే మూవీ టీం వల్ల కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. బాగా ప్రమోట్ చేసి హైప్ చేసేస్తే లైగర్ లాగా అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలని కాదు, సాహో లాంటి సినిమా ఫ్లాప్ అయినా మనకి కలెక్షన్స్ వచ్చాయి. అలా అని చెప్పి రిలీజ్ అయిన ప్రతి సినిమా కమల్ హాసన్ గారి సినిమా లాగా పైసలు రావాలంటే కష్టం కదా. ఒక్కటే చెప్తున్నా, మీరు పెట్టే 100 రూపీస్ 200 రూపీస్ మీరు పెట్టే డబ్బులకి జస్టిఫికేషన్ జరుగుతుందా లేదా? చాలా బాగుంది మూవీ అయితే. స్లో నేరేషన్ అంటే కొద్దిగా క్లాస్ సినిమా కదా బ్రో. క్లాస్ సినిమాకి స్లో నేరేషన్ ఉంటే అది కామన్. సినిమా అయితే బాగుంది, అందరూ చూడాల్సిన మూవీ. మెయిన్గా సినిమాకి హైలైట్ మాత్రం శ్రీకాంత్ అయ్యర్ గారి పర్ఫార్మెన్స్, కృతి శెట్టి పర్ఫార్మెన్స్, సుధీర్ బాబు గారు అయితే చిత్త కొట్టేశారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి మరో బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ స్టోరీ కంటెంట్ చెప్పేస్తే సినిమా చూడడానికి ఉండదు, బట్ మూవీ బాగుంది. సినిమా గురించి ఒక అమ్మాయి సినిమా చేద్దాం అనుకుని ఆ అమ్మాయి సినిమా గాసిప్ వల్ల తన కెరీర్ అలా పడైపోయింది అనేది స్టోరీ. బాగుంది బ్రో, అందరూ చూడాలి. కానీ ఆ మేడం మాత్రం, కృతి శెట్టి మేడం మాత్రం సూపర్ బాయ్. యాక్టింగ్ అయితే ఒక అక్క క్యారెక్టర్ చేసింది, రోలింగ్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ బాయ్. ఇంకా మేడం దానికి సపరేట్ బాయ్, ఇంకా చెప్పలేము. ఇంకా కృతి శెట్టి మేడం అంటే ఈ స్టార్ వెస్ట్, కృతి శెట్టి మేడం ఈజ్ బెస్ట్. ఇంకంతే బాయ్. ఐటమ్ సాంగ్ అయితే సూపరు. ఆ మేడం అంటే పేరు తెలియాలి కానీ మేడం అయితే చించేసింది. కానీ మన సుధీర్ భయ్య కొద్దిగా కృతి శెట్టి ఉండి కొద్దిగా మనోడు ఇంట్రెస్ట్ చూపాడు. మూవీ అయితే లేదు భయ్య మూవీ అయితే చూడండి, ఏడిపించేస్తుంది భయ్య. లాస్ట్ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది, తల్లిదండ్రులు కూర్చొని చూసే సీను, అది మాత్రం ఏడిపించేసింది భయ్య నన్ను అయితే. సినిమా కష్టాలు ఎక్కువ చూపించారంట. ఖచ్చితంగా భయ్య సినిమా కష్టాలు దీంట్లో ఎలా ఉన్నాయంటే నిజంగా ఓవరాల్గా అలాగే చూపించాడు భయ్య సినిమా మాత్రం. వెల్కమ్. అద్భుతంగా ఉంది సినిమా మాత్రం, ప్రతి ఒక్కరు చూడండి. ఇక ఫైట్ల గురించి చెప్తున్నా, ఏమన్నా ఉన్నా నా సినిమా 3 సాంగ్స్ ఉన్నాయి. సెంటిమెంట్ తోటి సూపర్ తీసారు అన్న. సాంగ్స్ మాత్రం హైలైట్. అన్న అది దమ్ముంటే ఆపాలి, ఈ సినిమా అమ్మాయి గురించి చెప్పాలి. సుధీర్ బాబు సినిమా చాలా బాగుంది. దీని అమ్మ కృతి శెట్టి ఎంత జ్వరం ఇప్పించావే నువ్వు, ఒక్కొక్కడికి ఎంతమందికి ఇస్తావు? బాగుంది భయ్య, అంతా ఇచ్చేసింది భయ్య, అంతా ఇచ్చింది అన్న. అందం రొమాన్స్ అదే కన్నా సినిమా కూల్ గా మంచిగా ఉన్నట్టు రొమాన్స్ అడుగుతావు. ముద్దులు ఉన్నాయి భయ్యా. కామెడీ వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే అదిరిపోయింది. వెన్నెల కిషోర్ అన్న కామెడీ. ఆర్మీలోకి వెళ్ళాలంటే ఉండాల్సిన శిక్షణ ఈ సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు సూపర్ అండి. చాలా బాగా తీశారు, మామూలుగా లేదు అన్న. చెప్పని రా అన్న, సినిమా గురించి చెప్తుంటే నువ్వు రేటింగ్ గురించి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతిదీ బాగుందన్న, చాలా బాగుంది. మహేష్ బాబు గారి వంశంలో సుధీర్ బాబు నిజమైన నాయకుడు. సూపర్ భయ్య. మనకి చాలా సార్లు మనకు చిన్న ఇబ్బంది ఉండేది, అంటే మహేష్ బాబు గారు ఎక్కడ చూసినా క్లాస్ గా రావడం పోవడం ఉండే, కానీ చిన్న కొరత ఉండేది. అరే వీళ్ళ ఫ్యామిలీలలో అసలు మాస్ హీరో లేడేమో అనే చిన్న కొరత ఉండే. ఆ కొరత ఈ సినిమా ద్వారా సుధీర్ బాబు తీర్చేసిండు. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రిన్స్ గారు, మహేష్ బాబు సార్ సూపర్ నిజంగా. అల్లుడా మజాక, బాబా మరుదులకు మజాక ఎట్లుందంటే ఈ మధ్య బంగారం వచ్చేది నకిలీ. ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా బతకాలి భయ్య.
భయ్యా ఎవరెవరైతే ఇండస్ట్రీకి వస్తారో కష్టపడదాం సినిమా తీద్దాం వెళ్దాం సాధిద్దాం స్టార్ అవుదాం అనుకున్నా ప్రతి ఒక్కరు ఇటువంటి సినిమా చూడాలి భయ్యా. చూడాలి. సూపర్ అడిగిన క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగిండు. ఈ సినిమాలో ఇంకా మెయిన్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే ఫాదర్ క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టేసిన సినిమాకి మాత్రం సూపర్ సెంటిమెంట్ అయితే సూపర్ సెంటిమెంట్. అసలు సెంటిమెంట్ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం కారన్న, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సినిమా కూల్గా, అంటే లాగ్ లేకుండా కూల్గా బాగుంది, చాలా బాగుంది సినిమా. భయ్యా డాక్టర్ చేస్తాడు ట్రీట్మెంట్, ఏముందిరా బాబు తల్లి తండ్రి కొడుకుల సెంటిమెంట్ బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్, ఎవ్వరు మిస్ వద్దు. దమ్ముంటే ఆపు. ఈ రోజు పవన్ ఎస్ఎస్పీ రివ్యూ తోపు అంతే.